పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్ని రకాల అపజయాలు ఎదురైనా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్నారు. సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. ఒకవైపు డిప్యూటీ సీఎంగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటువంటి సమయంలో సైతం పెండింగ్ సినిమాలపై దృష్టి పెట్టారు. వాటిని పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే దానిని రాజకీయం చేస్తోంది వైసీపీ. ఇటీవల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే ఈ చిత్రంపై నెగిటివ్ ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ టార్గెట్ చేసుకున్న కనిపిస్తోంది. మాజీ మంత్రి అంబటి ఈ చిత్రంపై స్పందించిన తీరిప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ సినిమా విడుదల సందర్భంగా అంబటి ట్వీట్ చేశారు. పవన్ కు శుభాకాంక్షలు చెబుతూ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ తేల్చి చెప్పారు. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. జన సైనికులు అనుమానంగా చూశాయి. అది శుభాకాంక్షలు చెప్పినట్టు కాదని ఆయన సెటైరికల్ గా మాట్లాడారంటూ ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు తాజాగా స్పందించారు అంబటి. సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదన్నట్టు చురకలంటించారు. పనిలో పనిగా పవన్ కు విలువైన సలహా ఇచ్చారు. మిగతా సినిమాలు సైతం వేగంగా పూర్తి చేయండి అంటూ సూచించారు. ప్రస్తుతం ఓజీతో పాటు మరో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అంబటి అటువంటి ప్రకటన చేయడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఖచ్చితంగా దీని వెనుక సెటైర్ ఉందని జన సైనికులు భావిస్తున్నారు. హరిహర వీరమల్లు చుట్టూ ఒక రకమైన కుట్ర జరుగుతోందన్న అనుమానాలున్నాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా పవన్ సైతం గట్టిగానే మాట్లాడారు. వైసీపీపై పొలిటికల్ పంచులు విసురుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ వైసీపీ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పవన్ సినిమాలు ఆయన ఇష్టం, ఆయన నిర్మాతల ఇష్టం. ఎప్పుడు విడుదల చేసుకుంటారో వారిష్టం. కానీ వైసీపీ నేతలు ఈ తరహా ప్రకటనలు చేయడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. అయితే దీని వెనుక వైసీపీకి బలమైన వ్యూహమే ఉంది. హరిహర వీరమల్లు చిత్రానికి భారీగా టికెట్ల ధర పెంచారని, ఈ సినిమా నిర్మాణంలో నిర్మాత ఏఎం రత్నం నష్టపోయారని చెప్పేందుకే అంబటి అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. ఇటీవల పవన్ చిత్ర పరిశ్రమలో పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ పెద్దలతో చిత్ర పరిశ్రమకు గ్యాప్ పెరిగిందన్న కామెంట్స్ వినిపించాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో అంబటి అగ్గి మీద గుగ్గిలం రాజేసేందుకు చిత్ర నిర్మాతలను పవన్ పై ఎగదోసేందుకు అలా మాట్లాడి ఉంటారన్న అనుమానాలున్నాయి. అయితే ఇప్పటికే పవన్ విషయంలో అనవసరంగా వ్యాఖ్యలు చేసి చేజేతులా ఇబ్బందులు తెచ్చుకున్నారు వైసీపీ నేతలు. దానిని గుణపాఠంగా మార్చుకోవాల్సింది పోయి తిరిగి పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆగ్రహం వైసీపీలో ఉంది. కానీ వ్యూహంలో భాగంగానే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.